ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ఆరోగ్య శాఖ రాష్ట్ర ఉన్నతాధికారి ఐఏఎస్ అధికారి ఆర్వి కర్ణన్ బుధవారం మంచిర్యాలలోని మాతా శిశు కేంద్రాన్ని పరిశీలించారు. మాతా శిశు కేంద్రం గోదావరి బ్యాక్వాటర్తో మునిగిన నేపథ్యంలో ఆసుపత్రిని సురక్షిత ప్రాంతంకు తరలించాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. సత్వరమే స్పందించిన ముఖ్యమంత్రి మాతా శిశు కేంద్రాన్ని పరిశీలించాలని సూచించడంతో కర్ణన్ బుధవారం వచ్చారు. ఆసుపత్రిని పరిశీలించిన తర్వాత గురువారం కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. Please stay here. Don't rush into it. I know. That's why I'm asking. Come here. Okay, sir. Thank you. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు వీరాభిమాని రాసమల్ల అశోక్ గౌడ్ జ్ఞాపకార్థం అతని మిత్ర బృందం గుడిపేట ఎంపీటీసీ వడ్డే బాలరాజ్, డీజే శేఖర్, ఉప సర్పంచ్ ముడిమాడుగుల శ్రీనివాస్, రావుల సత్యం ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంటు నిర్వహించారు. రాసమల్ల అశోక్ గౌడ్ జ్ఞాపకార్థం అతని మిత్ర బృందం మండల స్థాయి క్రికెట్ టోర్నమెంటు నిర్వహించగా ఈ టోర్నమెంటుకు ముఖ్య అతిథిగా గుడిపేట 13వ పోలీస్ బెటాలియన్ కమాండెంట్ సయ్యద్ జమీల్ బాషా, అడిషనల్ కమాండెంట్ రఘునాథ్ చౌహాన్లు హాజరై క్రికెట్ టోర్నమెంటు ప్రారంభించారు. ఈ సందర్భంగా బెటాలియన్ కమాండెంట్ సయ్యద్ జమీల్ బాషా మాట్లాడుతూ క్రీడలు స్ఫూర్తి చాటడానికి, స్నేహ భావాన్ని పెంపొందించుకోవడానికి దోహదపడతాయని అన్నారు. స్నేహితుడి జ్ఞాపకార్థం అతని మిత్ర బృందం క్రికెట్ టోర్నమెంటు నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమేనని, ఓడిపోయినా నిరుత్సాహపడకూడదని, గెలుపోటమిలతో సంబంధం లేకుండా స్నేహపూర్వకంగా పోటీల్లో పాల్గొనాలని క్రీడాకారులకు సూచించారు. ఆరోగ్యానికి, దేహదారుఢ్యానికి క్రీడలు ఎంతో అవసరమని చెప్పారు. ఈ క్రికెట్ టోర్నమెంటు 4 రోజుల పాటు జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. హాజీపూర్ మండలానికి చెందిన 13 జట్లు ఈ టోర్నమెంటులో పాల్గొంటున్నాయని తెలిపారు. మొదటి బహుమతిగా 20,000 రూపాయలు రాసమల్ల శ్రీనివాస్ గౌడ్, రెండో బహుమతిగా 10,000 రూపాయలు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డ శ్రీనివాస్ నగదు ప్రోత్సాహం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లగిశెట్టి లక్ష్మీరాజయ్య, బేర పద్మా పోచయ్య, మంచిర్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వైస్ చైర్మన్ రాసమల్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వడ్డ శ్రీనివాస్, గుడిపేట మాజీ ఉప సర్పంచ్ దొమ్మటి లచ్చన్న, బీఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు దొమ్మటి బాపన్న, నాయకులు వడ్డె రవికుమార్, కందుల రమేష్, బోడకుంట మల్లేష్, దొమ్మటి సత్తయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట రవి తదితరులు పాల్గొన్నారు. జ్ఞాపకార్థం ఏర్పాటు చేసినటువంటి క్రీడా పోటీలకు ఇచ్చేసినటువంటి పెద్దలు, వేదిక మీద పెద్దలందరికీ నా నమస్కారాలు. అలాగే ఏదైతే క్రీడల్లో పాల్గొనడానికి వచ్చినటువంటి టీంలందరికీ నా శుభాకాంక్షలు. మనము క్రీడలు జనరల్గా ప్రతి చోట ఏర్పాటు చేస్తుంటారు. ఆ క్రీడల్లో క్రీడా స్ఫూర్తిని చాటడానికి మరియు స్నేహభావాన్ని పెంపొందించడానికి అటువంటి క్రీడలు ఎంతో అవసరం మనకు. మరియు ఈనాడు మన అశోక్ గౌడ్ గారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేయటం, వాళ్ళ మిత్రులందరూ ఈ విధంగా తోడ్పాటుతోటి
ఆయన యొక్క జ్ఞాపకార్థం ఏర్పాటు చేయడం చాలా ఆనందకరమైన విషయము. ఎందుకంటే నేను వస్తూ చూశాను, మన చాలా అశోక్ గౌడ్ గారు చాలా యువకుడు. అటువంటి యువకుడు గురించి ఇప్పుడు వీళ్ళంతా మాట్లాడుతుంటే చాలా యాక్టివ్గా ఉంటూ ఆయన వ్యక్తులను బట్టే చెప్పొచ్చు మనం అతను ఎంత మంచి వ్యక్తో, ఆ మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తో తెలిసిపోతుంది. అటువంటి వ్యక్తికి ఇటువంటి క్రీడా పోటీలు ఏర్పాటు చేసి ఆయన గుర్తు చేసుకోవటం ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ సందర్భంగా అందరికీ పోటీలో పాల్గొనబోయే వాళ్ళందరూ కూడా స్నేహభావంతో, క్రీడా స్ఫూర్తితోటి వారు అందరూ పాల్గొని ఆ కప్పులు గెలవటమే కాదు, ఆ ఆటలో పార్టిసిపేట్ చేయటమే ఒక మంచి విషయం. అటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మరియు ఈ పోటీలు ఏర్పాటు చేసినటువంటి మన ఎంపీటీసీ బాలరాజు గారు మరియు వారి మిత్ర బృందం మరి అందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ముగిస్తున్నాను. ముంపు గ్రామాల తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే ఇవాళ అశోక్ గౌడ్ ఉన్నాడో చిన్నప్పటి నుంచి అంటే మాది ఒకటే ఊరు, ఒకటే వాడ, అంటే ఇంటి ముందు అంటే చెడ్డీ కాంచి మొదలు పెడితే పాపం అంటే స్వర్గీయుడు అయ్యే వరకు కూడా కనీసం ఒక రోజు కూడా మాట్లాడుకోకుండా మా ఫ్యామిలీ కానీ వాళ్ళు కానీ ఉండడం జరిగింది. ఏంటంటే చిన్న వయసులో చాలా బాధాకరం. ఏంటంటే ఇంతమంది మిత్రులను సంపాదించుకోవడం ఆయనకే సాధ్యమైంది. ఇవాళ ఏదైతే పార్టీలు కూడా చూస్తే మండలంలో అన్ని గ్రామాల నుంచి కూడా ప్రతి ఒక్కరికి ఇలా టోర్నమెంట్ పెడతాంటారు. కొంచెం ముందు చెప్తే అయిపో కదా, మేమందరం అశోక్ గౌడ్ అంటే మేమందరం స్పందిస్తాం, ఎంత చాలా పెద్ద మొత్తంలో ఇంకా చేసుకోగలుగుతాం కదా అని చెప్పి చాలా మంది రావడం జరిగింది. మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటరావు గారిని వేదిక మీకు రావాల్సిందే కోరుతున్నాం. అటువంటి మంచి వ్యక్తి మనలో లేకపోవడం చాలా బాధాకరం. ఇవాళ ఏదైతే దీన్ని ఏదైతే మనం కొనసాగిస్తున్నామో మన అశోక్ గౌడ్ స్మారకార్థం దీన్ని ప్రతి సంవత్సరం కొనసాగించాలని నేను మిత్ర బృందాన్ని కోరుకుంటూ, దానికి ఏదైతే ఈ ప్రతి సంవత్సరం జరగబోయే టోర్నమెంట్కి ఏం జరుగుతుందో మొదటి బహుమతి ఏదైతే ఉందో వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళే ఇస్తారు. రెండవ బహుమతి ప్రతి సంవత్సరం ఎంతైనా మేము ఇవ్వడానికి మా ఫ్యామిలీ నుంచి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతిసారి టోర్నమెంట్ ఇంకా ఏదైనా అవసరం ఉంటే కూడా, ఫుడ్ కానీ అవసరం ఉంటే కూడా మా మిత్రులతో చేపించి నేను చేస్తా. ప్రతి సంవత్సరం ఈ టోర్నమెంట్ను చేయవలసిందిగా మీ అందరినీ కోరుతూ, తెలంగాణలో అత్యధికంగా ఉన్న మున్నూరు కాపులు అంతా ఐక్యతతో బలోపేతం కావాలని, రాజకీయ లక్ష్యంతోనే కుల సంఘాలు బలోపేతం అవుతాయని తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోరిగం రాజారాం పిలుపునిచ్చారు. బుధవారం నస్పూర్ కాలనీలోని ప్రెస్ క్లబ్లో మున్నూరు కాపు సంఘం జిల్లా అధికార ప్రతినిధి భాస్కరి రాజేశం అధ్యక్షతన జిల్లా మున్నూరు కాపు కులస్తుల సర్వే సభ్య ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా స్థాయి మున్నూరు కాపు సంఘం 2024 క్యాలెండర్ను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోరిగం రాజారాం, యూత్ జిల్లా అధ్యక్షుడు శ్రీపతి సురేష్లతో కలిసి క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్నూరు కాపులు ఐక్యతతో ఉంటే రాజకీయంగా రాణించగలుగుతారని అన్నారు. రాజకీయ చైతన్యం ఐక్యతతోనే సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని అన్నారు. రానున్న మున్సిపాలిటీ, గ్రామాల స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక మంది కాపు ప్రజా ప్రతినిధులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. మున్నూరు కాపులను ఐక్యం చేయడంలో క్యాలెండర్ ఎంతగానో ఊతమిస్తుందన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం జిల్లా నాయకులు పడాల రవీందర్, సకినాల నరసయ్య, మైదం రామకృష్ణ, వార్డు కన్వీనర్లు గాండ్ల ఆంజయ్య, పానగంటి సత్తయ్య, బొడ్డు తిరుపతి, ఆకుల నరేందర్, ఆకుల లక్ష్మణ్, కర్నె శ్రీనివాస్, రాళ్లబండి రాజన్న, గుమ్మడి తిరుపతి, సీపతి సదయ్య, అగ్గు సాగర్, సోమిశెట్టి సాయి, పొగాకు రమేష్, పెద్దపల్లి రామయ్య, అర్రవెల్లి రవీందర్, సిద్ధం లింగయ్య పాల్గొన్నారు. ముఖ్యంగా రాజేశం గారికి దీనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే కష్టపడి ఆయన అందరి దగ్గర పనిచేస్తున్నాము. మరియు పేరున ఈ సమావేశానికి వచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. చెప్పుకున్నా కానీ గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. మన వాళ్ళు అంత స్పీడ్గా ముంగడికి రావడం లేదు కాబట్టి ఇదైతే కార్యక్రమం నడిపిస్తున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన శ్రీ బోరిగం రాజారాం గారికి, వేదిక అలంకరించిన పెద్దలందరికీ పేరున ధన్యవాదాలు. ఉత్తర సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మహేష్ అన్న గత 20 సంవత్సరాల నుండి క్యాలెండర్ ఆవిష్కరణ కోసం ఎంతో కష్టపడుతున్నాం. దాంతోపాటు మేము కూడా అన్నకు తోడుగా చేదోడు వాదోడుగా ఉంటున్నాం. దాని తర్వాత ఈ జన సమీకరణ అంటే మనం టైం లేదు, సండే రోజు పెట్టుకుందాం అనుకున్నాం. కాకపోతే అందరు శబరిమల పోవడం, ఇంకా మిగతా బిజీలో ఉండడం చేత రాలేకపోయింది. దానికి ఎంతమంది వచ్చినా అంత మనోలే కాబట్టి
అందరూ కూడా ఎక్కడ ఏ పోటీ చేసినా కూడా ఇతర సోదరులను కూడా కలుపుకోకపోతే మనం ముందుకు పోతే విజయం సాధించగలుగుతాం. అందరితో మనం ప్రతి కులాంతో మనం సన్నిహితంగా ఉండి మంచిగా వెళ్ళి వాళ్ళతోటి వాళ్ళ ఓట్లు కూడా మనం తీసుకుంటే రాబోయే తరాలను కూడా మనకు మంచిగా రాజకీయ భవిష్యత్తు కోసం పనిచేయచ్చని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే మరొకసారి ఎన్నికలు అలంకరించిన పెద్దలందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.